సింహరాశి పేరులోనే ఒక గంభీరత్వం, ఒక అధికారం, ఒక రాజు లేదా రాణిలాంటి నైజం. కాని ఈ వీడియో చూస్తున్న సింహరాశి జాతకులారా, ఒక్క క్షణం మీ గుండెమీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి. బయటకి మీరు ఎంత ధైర్యంగా కనిపిస్తారో లోపల మీరు అంతకంటే 1000 రెట్లు ఒంటరితనంతో, ఆవేదనతో రగిలిపోవడం లేదా? సమస్య వస్తే ఎదిరించి నిలబడే ధైర్యం మీకుంది. 10 మందికి అన్నం పెట్టే విశాలమైన హృదయం మీకుంది. కాని మీరు నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడుస్తుంటే, మీరు ఎవరికైతే ప్రాణమిచ్చి సాయం చేశారో వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకుని వదిలేసి వెళ్ళిపోతుంటే, ఆ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక రాత్రుళ్ళు ఒంటరిగా ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో నాకు తెలుసు. అవును, ఒక జ్యోతిష్యుడిగా, ఒక మార్గదర్శిగా మీ గ్రహస్థితులు, మీ మనస్సు నాకు తెలుసు. ఈరోజు నేను మీకొక సాధారణ జ్యోతిష్యం చెప్పడానికి రాలేదు. ఒక భారీ ప్రమాదం గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. ముఖ్యంగా మీరు మీ ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టే ముందు మీకు తెలియకుండానే మీ వెంట వస్తున్న ఒక అదృశ్య శత్రువు గురించి చెప్పబోతున్నాను. మీరు ఇది తెలుసుకోకుండా బయటకు వెళితే మీరు ఎంత కష్టపడినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రమాదాలు, అవమానాలు, ధన నష్టాలు మిమ్మల్ని వెంటాడతాయి. దయచేసి నేను చెప్పేది భయపడటానికి కాదని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అని అర్థం చేసుకోండి. ఈ వీడియోని ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మధ్యలో నేను చెప్పబోయే ఒక చిన్న రహస్యం మీ తలరాతను పూర్తిగా మార్చేయగలదు. కాని ఈ రహస్యాలు, ఈ విశ్వంతాలుకు నిజాలు తెలుసుకునే ముందు మీతో నాకొక చిన్న మాట. ఈ ఛానల్ కేవలం వ్యూస్ కోసం పెట్టింది కాదు. ఇదొక పాజిటివ్ ఎనర్జీ ఆశ్రమం లాంటిది. విశ్వం ఎప్పుడూ ఒక లెక్కను పాటిస్తుంది. మనం దేనినైనా తీసుకుంటే తిరిగి కృతజ్ఞతను ఇవ్వాలి. నేను నా తపస్సు, నా అనుభవం ధారపోసి ఈ విషయాలు మీకు ఉచితంగా అందిస్తున్నాను. దానికి ప్రతిఫలంగా మీరు నాకివ్వగలిగే గురుదక్షిణ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు మీ మొబైల్ స్క్రీన్ మీద ఒక చిన్న మార్పు జరగవచ్చు. కానీ విశ్వం దృష్టిలో మీరొక మంచి మార్గదర్శకత్వాన్ని ఆహ్వానిస్తున్నట్టు లెక్క. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే అది మీలాంటి ఎంతోమంది బాధపడుతున్న సింహరాశివారికి చేరుతుంది. వాళ్లకి జరిగే మేలులో మీకు కూడా పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఇది మీ కర్మను శుద్ధి చేసుకునే ఒక అవకాశమనుకోండి. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్లో ఓం సూర్యాయ నమః లేదా మీ ఇష్టదైవం పేరు రాయండి. ఆ దైవబలం మీకు తోడుగా ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళదాం. సింహరాశివారి జీవితం ఎప్పుడూ ఒక తెరిచిన పుస్తకం. మీలో కపటం ఉండదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, ఎవరికీ భయపడను అనే మీ నైజం చాలా గొప్పది. కాని ఇదే మీ పాలిట శాపంగా మారుతోంది. మీరు బయటకు వెళ్లేటప్పుడు ఒక మంచి ఉద్దేశ్యంతో అడుగు బయటపెడతారు. కానీ తిరిగి వచ్చేసరికి ఏదో ఒక చికాకు, ఎవరో ఒకరితో గొడవ లేదా తెలియని ఒక నీరసం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం సింహరాశి అధిపతి అయిన సూర్యభగవానుడు. సూర్యుడు వెలిగిస్తాడు. ఆ వెలుగులో అందరూ బ్రతుకుతారు. కాని అదే సూర్యుణ్ణి ఎవరైనా తేరిపార చూస్తే వాళ్ల కళ్ళు మండుతాయి. సింహరాశివారి వ్యక్తిత్వం కూడా అంతే. మీరొక గుంపులో ఉంటే అక్కడ మీదే ఆధిపత్యం. మీ మాటతీరు, మీ నడక, మీ ఆత్మవిశ్వాసం చూసి 10 మంది ఆకర్షితులవుతారు. కాని ఆ 10 మందిలో 8 మంది మీకు ఏడుపు కళ్లతో, అసూయతో చూసేవాళ్లే ఉంటారు. దీనినే మనం నరదృష్టి లేదా నరఘోష అంటాం. నరఘోషకు నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని సామెత. మీరు ఇల్లు దాటి బయటకు వెళ్లేటప్పుడు ఎదుటివారి కళ్లల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ నేరుగా మీ ఆరా మీద దాడి చేస్తుంది. సింహరాశివారికి గుండెధైర్యం ఎక్కువ కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీ మీ శరీరంపై వెంటనే ప్రభావం చూపించకపోవచ్చు. కాని మీ పనుల మీద, మీ నిర్ణయాల మీద, మీ అదృష్టం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించారో లేదో, మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్ళినప్పుడు 99% పని పూర్తవుతుంది. ఇక పని అయిపోయింది అనుకునేలోపు ఆ పని ఆగిపోతుంది. చేతిదాకా వచ్చిన అవకాశం జారిపోతుంది. డబ్బు వస్తుంది అనుకున్న చోట అప్పులవాళ్లు ఎదురవుతారు. మీరు ఎవరికైతే మంచి చెయ్యాలనుకుంటారో వాళ్లే మీతో గొడవకు దిగుతారు. ఇవన్నీ కేవలం మీ గ్రహాలు బాగోలేక కాదు, మీరు బయటకు వెళ్లే ముందు చెయ్యకూడని తప్పుల వల్ల వస్తున్న భారీ ప్రమాదాలు. మీరు ఇల్లు దాటిన క్షణం నుండి 4 రకాల శక్తులు మీమీద దాడి చేయడానికి కాచుకుని ఉంటాయి.
అవేంటో జాగ్రత్తగా వినండి. మొదటి ప్రమాదం ఆవేశం మరియు ప్రమాదాలు. సింహరాశివారికి సహనం తక్కువ. ఎవరైనా తప్పు చేస్తే మీరు క్షమించలేరు. దాన్ని అక్కడికక్కడే నిలదీయాలి అనుకుంటారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎదుటివారు ఎవరైనా తప్పుగా వాహనం నడిపినా లేదా మీ మాటను ఎవరైనా వ్యతిరేకించినా మీకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ క్షణంలో మీ రక్తం ఉడికిపోతుంది. ఈ ఆవేశం వల్ల మీరు చాలాసార్లు శత్రువులను పెంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ ఆవేశం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు లేదా లేనిపోని పోలీసు కేసులు మీ మెడకు చుట్టుకునే ప్రమాదం పొంచి ఉంది. మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ వెనక మీకోసం ఎదురుచూస్తున్న ఒక కుటుంబముందని మర్చిపోకండి. మీ ఆవేశం వారిని అనాథలను చెయ్యకూడదు. రెండవ ప్రమాదం నమ్మకద్రోహం చేసే మిత్రులు. మీరు బయటకు వెళ్లగానే మీకు చాలామంది చిరునవ్వుతో పలకరిస్తారు. అరే, నీలాంటివాడు లేడురా అని మీ ఇగోను పంపు చేస్తారు. సింహరాశివారు పొగడ్తలకు చాలా త్వరగా పడిపోతారు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే వాళ్లకోసం మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేస్తారు. కాని బయట ప్రపంచం చాలా క్రూరమైనది మిత్రమా. మీతో నవ్వుతూ మాట్లాడేవాళ్లల్లో సగం మంది మీ దగ్గర డబ్బులాగడానికో లేదా మీ పలుకుబడి వాడుకోవడానికో వస్తారు. మీరు వాళ్లని గుడ్డిగా నమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా లేదా ఎవరికైనా జామీను సంతకం పెట్టినా భవిష్యత్తులో జైలు పాలవడమో లేదా అప్పుల పాలై రోడ్డుమీద పడడమో ఖాయం. జాగ్రత్త. మూడవ ప్రమాదం అదృశ్య నరదృష్టి లేదా ద ఈవిల్ ఐ. మీరు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వాహనం కొని బయటకు తీసినా లేదా మీ ముఖంలో కాస్త సంతోషం కనిపించినా వీడెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటాడా అని ఏడ్చే జనాలు మీ చుట్టూ మీ పక్కనే ఉన్నారు. మీరు బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ వాళ్ల చూపుల వల్ల మీ వ్యాపారం మందగించడం, ఉద్యోగంలో పై అధికారులతో గొడవలు రావడం జరుగుతుంది. ఇంటికి రాగానే ఏ కారణం లేకుండానే విపరీతమైన తలనొప్పి, కాళ్ళు చేతులు లాగడం, ఇంట్లో వాళ్లమీద చిరాకుపడడం ఇవన్నీ ఈ దృష్టిదోషం వల్లే జరుగుతాయి. నాలుగవ ప్రమాదం సమయం మరియు దిశల ప్రభావం. టైమ్ అండ్ డైరెక్షన్స్. చాలామంది సింహరాశివారు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. నాకు అన్నీ తెలుసు, నా టైం ఎప్పుడూ బాగుంటుంది అన్న అతివిశ్వాసం ఉంటుంది. కాని రాహుకాలం, యమగండం సమయాల్లో మీరు ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లితే సింహరాశివారికి ఆ పనులు ఖచ్చితంగా బెడిసికొడతాయి. ముఖ్యంగా దక్షిణ దిశవైపు ప్రయాణాలు మీకు అకారణంగా ధననష్టాన్ని, అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. మీరు ఈ మధ్యకాలంలో గమనించారా? రాత్రి నిద్రపట్టడం లేదు. ఉదయం లేవగానే ఏదో తెలియని భయం. నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఎవరికీ ద్రోహం చేయలేదే, అయినా నాకిన్ని కష్టాలు అని మీరు కుమిలిపోతున్నారు. మీ కన్నీళ్లకు విలువ ఉంది. మీ నిజాయితీకి ఒక శక్తి ఉంది. ఆ విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తోంది. అంతేకాని మిమ్మల్ని వదిలేయలేదు. మరి ఈ ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి? నేను చెప్పే ఈ 5 పనులు మీరు ఇల్లు దాటి బయటకు వెళ్లే ముందు మీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోండి. ఒక నెల రోజుల్లో మీ జీవితంలో ఎవరూ ఊహించని అద్భుతాలు జరగకపోతే నన్నడగండి. 1. అద్దంతో సంభాషణ. ద మిర్రర్ టెక్నిక్. సింహరాశివారు బయటకు వెళ్లే ముందు రెడీ అయిన తర్వాత ఒకసారి అద్దం ముందు నిలబడండి. మీ కళ్లల్లోకి మీరు నేరుగా చూసుకోండి. వేరే ఎవరి గురించో కాదు, మీ గురించి మీరే ఆలోచించండి. అద్దంలో మీ ప్రతిబింబం కళ్లల్లో చూస్తూ, నేను శక్తివంతుడిని, నేను ఈరోజు సాధించబోయే పనికి విశ్వం నాకు సహకరిస్తోంది, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు, నేను ప్రశాంతంగా ఉంటాను అని 3 సార్లు గట్టిగా అనుకోండి. ఇది సైకలాజికల్గా మీ సబ్కాన్షియస్ మైండ్ను ప్రోగ్రామ్ చేస్తుంది. బయట ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీలో ఆవేశం రాదు, మీలో ఒక రకమైన పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. 2. సూర్య నమస్కారం మరియు నీరు. మీరు ఇంటి గుమ్మం దాటే ముందు ఖచ్చితంగా ఒక గ్లాసు నీళ్లు పూర్తిగా త్రాగి బయటకు వెళ్ళండి. సూర్యుడు అగ్నితత్వానికి ప్రతీత, సింహరాశి కూడా అగ్నితత్వమే. బయట జరిగే పరిస్థితులు మీలోని అగ్నిని రాజేస్తాయి. ఆ అగ్ని ఆవేశంగా మారి మీ వినాశనానికి దారితీయకూడదంటే మీ దేహం లోపల జలతత్వం ఉండాలి. నీరు త్రాగడం వల్ల మీ మెదడు చల్లగా ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే బయటకు వెళ్లగానే ఒక్కసారి తలెత్తి ఆకాశంలో సూర్యభగవానుడిని చూసి మనసులో నమస్కరించుకొని తరువాతే అడుగు ముందుకు వెయ్యండి. ఇది మీకొక అదృశ్య కవచంలా పనిచేస్తుంది. 3. కుడికాలు మరియు పసుపు రంగు. గడప దాటేటప్పుడు ఎప్పుడూ ముందుగా కుడికాలు బయటపెట్టి వెళ్ళండి. ఇది అందరికీ తెలిసినదే అయినా సింహరాశివారు పనుల తొందరలో దీన్ని మర్చిపోతారు. అలాగే ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు మీ జేబులో ఒక చిన్న పసుపు రంగు వస్త్రం, ఎల్లో ఆర్ ఆరెంజ్ క్లాత్ ఉంచుకోండి.
లేదా ఒక కుంకుమ బొట్టు నుదుటన పెట్టుకోండి. సూర్యుడికి ఇష్టమైన ఈ రంగులు ఇతరుల దృష్టిదోషం, నరఘోష మీమీద పడకుండా ఆపేస్తాయి. వాడి ఎంత ఏడుపు ముఖంతో మీవైపు చూసినా ఆ నెగటివ్ ఎనర్జీ ఆ పసుపు రంగు వస్త్రం దగ్గరే ఆగిపోతుంది. 4. మౌనం అనే ఆయుధం. ఇది చాలా ముఖ్యమైనది. మీరు బయటకు వెళ్ళినప్పుడు అనవసరమైన చర్చలలో పాల్గొనకండి. ఎవడైనా రోడ్డు మీద అడ్డంగా వస్తే వాడికి సర్ది చెప్పడానికి మీ సమయం వృధా చేయకండి. మీ స్థాయికి వాడి స్థాయికి సంబంధం లేదు. సింహం ఎప్పుడూ కుక్కలారుకులను పట్టించుకోదు. మీ లక్ష్యం ఏంటో ఆ పని చూసుకుని తిరిగి ఇంటికి రండి. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. మీ రహస్యాలను, మీ సంపాదనను బయట ఎవ్వరితోనూ పంచుకోకండి. వాళ్లు సానుభూతి చూపిస్తున్నట్టు నటిస్తారు కాని లోపల మీ కష్టాలు చూసి ఆనందిస్తారు. 5. ఇంటికి రాగానే చెయ్యాల్సిన పని. బయట పని ముగించుకొని ఇంటికి రాగానే నేరుగా హాల్లో కూర్చోకండి. వెంటనే బాత్రూంకి వెళ్ళి మీ కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోండి. కుదిరితే ఆ నీటిలో కొంచెం కళ్ళు వేసుకుని కడుక్కోండి. బయట మీరెదురుకున్న నెగటివ్ ఎనర్జీ అంతా అక్కదే పోతుంది. అప్పుడే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. లేదంటే ఆ బయట ఉన్న కోపాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ పిల్లల మీదనో, భార్య మీదనో, భర్త మీదనో చూపిస్తారు. అది మీ కుటుంబ బంధాలను నాశనం చేస్తుంది. సింహరాశివారు, నేను మీ మనసులోని బాధను చదవగలను. ఇన్ని చేస్తున్నా నాకెందుకు కలిసి రావడం లేదు, నేనెందుకు ఇంత అన్యాయానికి గురవుతున్నాను అని మీరు అనుకోవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, బంగారాన్ని నిప్పుల్లో కాల్చినప్పుడే దానికి అసలైన ఆకారం, విలువ వస్తాయి. మీ జీవితంలో మీరు పడుతున్న ఈ కష్టాలు, మీరు ఎదుర్కొంటున్న ఈ మోసాలు, మీ కన్నీళ్లు ఇవన్నీ మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని ఒక బలమైన నాయకుడిగా తీర్చిదిద్దడానికి విశ్వం ఇస్తున్న శిక్షణ మాత్రమే. గతంలో మీరు చాలా కోల్పోయారు. డబ్బు పోగొట్టుకున్నారు, నమ్మిన వాళ్లను పోగొట్టుకున్నారు, కొన్నిసార్లు మీ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయి. కాని ఇక మీదట ఆ పరిస్థితి ఉండదు. మీ జాతక చక్రంలో ఒక గొప్ప మార్పు రాబోతోంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉందని అర్థం. మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోతున్నాయి. కాని ఈ కొద్ది రోజులు, ఈ ప్రయాణంలో నేను పైన చెప్పిన ఆ జాగ్రత్తలు మాత్రం మీరు తప్పక పాటించాలి. ఎందుకంటే గెలుపు అంచున ఉన్నప్పుడే శత్రువుల దాడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎదగకూడదని కోరుకునేవారు మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా అదృశ్యంగా మీమీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకండి. మీరొక సింహం. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే భయపడి కాదు, పంజా విసరడానికి అని ఈ ప్రపంచానికి మీరు నిరూపించే సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని ఎవరైతే చూసి నవ్వారో, ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్లారో వాళ్లందరూ తలదించుకుని మీ విజయాన్ని చూసే రోజు వస్తుంది. ఇదొక జ్యోతిష్యుడిగా నా మాట కాదు, మీ కర్మకు దక్కబోయే ప్రతిఫలం, మీ కన్నీళ్లకు విశ్వం ఇవ్వబోయే బహుమతి. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండెల్లో ఒక చిన్న కదలిక, ఒక ధైర్యం వచ్చి ఉంటే, నా మాటలు మీ ఆత్మను తాకి ఉంటే ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఈరోజు మీరు ఈ వీడియో చూడటం కూడా మీ తలరాతలో రాయబడింది. నేను మీకు ఇవ్వాల్సిన సందేశం విశ్వం ద్వారా ఇలా మీ ముందుకు వచ్చింది. నేను మీకు ముందుగానే చెప్పాను, ఇదొక కర్మబంధమని. నేను మీకు చేసిన ఈ మేలు, మీకు అందించిన ఈ హెచ్చరికలు మీకు ఉపయోగపడాలంటే ఈ ఛానల్ రూపంలో ఉన్న ఈ కుటుంబంలో మీరు సభ్యులు కావాలి. దయచేసి వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి మీ జీవితానికి దగ్గరగా ఉన్నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఎక్కడో బాధల్లో ఉన్న మరో సింహరాశి వ్యక్తికి చేరుతుంది. వాళ్లను కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. అలాగే మీరు ఎంతమంది నిజమైన శత్రువులను చూశారో లేదా మీరు ఏ రకమైన మోసాలకు గురయ్యారో కమెంట్స్లో పంచుకోండి. నేను తిరిగి పుంజుకుంటాను, నా విజయం ఖాయం అని గట్టిగా నమ్మి కమెంట్ చేయండి. మనసులో ఉన్న భారాన్ని కమెంట్స్లో వదిలేయండి. నేను చదివి మీకు నా ప్రార్థనలు అందిస్తాను. ఇప్పటివరకు వీడియో చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుణ్ణి, సూర్యభగవానుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సెలవు.